బాగున్నావమ్మా? బాగున్నా. ఇంతకు ముందు 5 years బ్యాక్ వచ్చినాము. పాప 5 years ఉంది. ఓ వెరీ నైస్. 2020లో వచ్చినాము మేము. చాలా ఐఐ చేయించుకున్నాము. ఓకే. అయితే ఐఐ ఫెయిల్ అయింది. అయితే మ్యామ్ అన్నాము, మ్యామ్ మాకు ఒక 2 months అట్లా టైం ఇవ్వండి, మేము టాబ్లెట్స్ ఇస్తే ఇంట్లో ట్రై చేస్తామంటే సరే అని మీరు టాబ్లెట్ ఇచ్చారు. అయితే ఇంట్లోనే కన్సీవ్ అయింది. అయితే మాకేమంటే ఫెయిల్ అయినా డిస్కరేజ్ గా ఫీల్ కావద్దు, మన మ్యామ్ పోతే సపోర్ట్ చేస్తుంది అని ఒక హోప్ లో మళ్ళీ మేము సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చినాము. వెరీ గుడ్. సో ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చాం. సో ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళకి ఐయుఐ ఫెయిల్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది చిన్న టాబ్లెట్స్లో. సో ఎప్పుడు ఆశలు వదులుకోకూడదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది మట్టికి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే అది వాళ్ళ రైటే కదా. సో ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా న్యాచురల్గా అవ్వచ్చు. మెయిన్ 3 things చూడాలి. ఒకటి ఎగ్ కౌంట్, హస్బెండ్ స్పర్మ్ పారామీటర్, మళ్ళీ ట్యూబ్ టెస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది 3 బాగుంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. వీళ్ళకి ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా ఉంటుంది. సో రోల్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి.